హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మి ఆల్ ఇన్ వన్. సో మీ హ్యాండ్స్ కూడా ఇట్లా డర్టీగా ఉన్నాయా? మీకు కూడా బ్యూటిఫుల్ గ్లో కావాలా? ఫేస్కి, హ్యాండ్స్కి అన్నిటికీ అలా బ్లాక్ ఉంటే మనకి ఇరిటేషన్గా ఉంటుంది, అండ్ పక్కన వాళ్ళకి ఎవరైనా చూసినా కూడా ఇందిరా ఇట్లున్నా అనుకుంటారు. సో దీనికోసం ఒక రెమెడీ ఫేస్కి కూడా చాలా బాగా వస్తుంది. సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఈరోజు మనం ఫేస్ ప్యాక్ చేయబోతున్నాం. ఆ ఫేస్ ప్యాక్ కోసం హల్దీ అంటే పసుపు 1.5 టేబుల్ స్పూన్ని యాడ్ చేయాలి. హల్దీ మన ఫేస్కి ఎంత మంచిదంటే ఇట్ గివ్స్ సో మచ్ నైస్ గ్లో. సో దానికోసమైనా మనమైతే హల్దీ అనేది యాడ్ చేసుకోవాలి. లైక్ హల్దీ ఇస్ లైక్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇన్ ఆల్ అవర్ ఫేస్ ప్యాక్స్, ఆల్ అవర్ ఫుడ్, ఎవ్రీథింగ్ కదా. సో ఇట్స్ మ్యాండేటరీ ఫర్ అస్ టు యూస్ హల్దీ. సో దాని తర్వాత నేను యాడ్ చేస్తున్న రోజ్ పౌడర్ ఎట్లా చేసినో మీకు వీడియో కావాలంటే కామెంట్ చేసేయండి. ప్రజెంట్ అయితే షార్ట్లో చెప్తా. రోజ్ పెటల్స్ని తీసుకొచ్చి బాగా ఎండబెట్టి దాని తర్వాత వీ జస్ట్ పౌడర్డ్ ఇట్ అండ్ ఇట్ హ్యాస్ బికమ్ ఎస్ రోజ్ పౌడర్. ఇది కూడా 1.5 టేబుల్ స్పూన్ అనేది నేను యాడ్ చేసిన. దాని తర్వాత మనము అన్నీ మెయిన్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాం కదా. సో ఈ ఇంగ్రీడియంట్స్లో నెక్స్ట్ వచ్చేసి బీట్రూట్ తురుముకుంది, ఎండబెట్టింది అనేది వేసిన. యాక్చువల్గా పౌడర్ చేయలేదు. సో నాకు అప్పుడు ఓన్లీ తురుముకుంది ఎండబెట్టింది ఉంది కాబట్టి ఓన్లీ అది వేసిన. మీకు కావాలంటే అది కూడా పౌడర్ చేసుకొని వేసుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో ఎట్లా పౌడర్ చేయాలో చూపిస్తాను. సో అట్లా చేసిన తర్వాత రా మిల్క్, కాచిన మిల్క్ ఉంటాయి కదా, ఆ మిల్క్ని చల్లారపెట్టి కొన్ని పోసుకుంటున్నా. దానికి ఆ కన్సిస్టెన్సీ తగినంత పోసుకున్నా. పౌడర్ చేస్తే బీట్రూట్ చాలా బాగుంటుందండి. నేనైతే పౌడర్ చేయకుండా చేసిన. దాట్ ఈస్ వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్. మీరు అయితే పౌడర్ చేసుకోండి మోస్ట్లీ. సో అట్లా మనం మిల్క్ పోసిన తర్వాత వీఆర్ హ్యావింగ్ కర్డ్ కూడా 1.5 టేబుల్ స్పూన్ వేసుకోండి. కర్డ్ ఈ సమ్మర్కి చాలా మంచి కూల్నెస్ ఇస్తుంది. సమ్మర్కి మెయినే ఫేస్ ప్యాక్ కూల్కుంటేనే మనకి గ్లో కూడా మంచిగా ట్యాన్ అంతా రిమూవ్ అయ్యి చాలా బాగుంటుంది. దీని తర్వాత నేనైతే యూజ్ చేస్తున్నా అపోలో వారి నీమ్ తులసి ఫేస్ వాష్. ఈ ఫేస్ వాష్ అనేది ఒక ఆప్షన్ మాత్రమే. మీకు దగ్గర ఇది లేకుంటే దిస్ నో ప్రాబ్లం, దిస్ ఇస్ అ ఆప్షనల్ థింగ్. సో నేనైతే కొంచెం వేస్తున్నా ఫర్ మోర్ మచ్ గ్లో. సో ఫేస్కి యూస్ చేయము, మీ బాడీకి కూడా యూస్ చేస్తామంటే యూ కెన్ స్కిప్ దిస్ అవుట్. దిస్ టోటలీ ఆప్షనల్. సో మీరైతే ఇంకా అన్ని ఇట్లా ప్రోడక్ట్స్ వేసిన తర్వాత ఒక మిశ్రమం అయితే తయారు చేస్తున్నాం. ఏంది మిశ్రమం ఉంటుంది? వంట అనుకుంటున్నారా? వంట అయితే కాదులేండి. అంత నీట్గా కలుపుకొని ఆ కన్సిస్టెన్సీ నేను చూపించే కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనమైతే అప్లై చేసుకుంటాం. సో మీరు చూస్తున్నారా, నా ఫస్ట్లో మీకు నా బిఫోర్ హ్యాండ్ చూపించిన. ఇప్పుడు ఆఫ్టర్ అప్లయింగ్ ఇది చూడండి ఎంత బ్యాడ్ ఉందో నా హ్యాండ్ బిఫోర్ అప్లయింగ్. సో ఆఫ్టర్ అప్లయింగ్ ఎలా ఉంటుందో చూపిస్తా. సో దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఐ నో మీరైతే ఎవ్రీడే అప్లై చేయొద్దు దాన్ని, అట్లీస్ట్ వీక్లీ ట్వైస్. నాట్ ఓన్లీ దిస్, అంటే రకరకాల మీ ఇంట్లో ఏం అవైలబుల్ ఉంటుంది దాంతో జర్నీకి అయితే మస్తు ట్రై చేయండి. మస్తుగా సూపర్గా ఉంటుంది అసలు. అండ్ ఆ రిజల్ట్స్ అనేది యూ కుడెంట్ ఎక్స్పెక్ట్ అనమాట. అంటే ఐ నో ఫర్ యువర్ బిగ్ డేస్ లైక్ ఫంక్షన్స్, బర్త్డేస్, సంథింగ్ ఫర్ యువర్ బిగ్ డేస్ యూ కెన్ యూస్ దిస్ ఇస్ సో పర్ఫెక్ట్లీ done thing. And as I've told, I'm really dissatisfied with that beetroot thing, but I know చాలా బాగుంది ఇప్పుడు నా హ్యాండ్. ఐ ఫీల్ సో గుడ్ అండ్ సో నైస్. ఎంత అంటే లైక్ నాకు అనిపించింది ఇంతకుముందు కంటే ఇప్పుడే బాగా గ్లో వచ్చిందనేసి. సో ఐ రియలీ లవ్డ్ ఇట్. అండ్ మీరు ట్రై చేయాలనుకుంటున్నారా? జస్ట్ గో ట్రై ఇట్ అవుట్ ఇమ్మీడియట్గా. చాలా బాగుంటుంది. అండ్ బై ద వే, మీరు ఫేస్ వాష్ వేస్తారా వేయరా కామెంట్లో చేయండి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.